అందరికీ నమస్కారం. నేను యష్మి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు తమ్లైన్లో ఆల్రెడీ చూసుంటారు. నేను ఎందుకు కృష్ణ ముకుంద మురారి సీరియల్ నుంచి బయటకు వచ్చాను అనే క్వశ్చన్కి ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు ఆన్సర్స్ దొరుకుతుంది. బిఫోర్ ఐ బిగిన్ నేను ప్రభాకర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన వల్లనే నాకు ఈ క్యారెక్టర్ వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హోల్ కృష్ణ ముకుంద మురారి టీమ్. ఎందుకంటే వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను కూడా మీలాగనే ముకుంద క్యారెక్టర్ని చాలా మిస్ అవుతున్నాను. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్గా ఇలా ప్రాజెక్ట్ నుంచి బయటకు వస్తాను అని. బట్ యా, కొన్ని రీజన్స్ వల్ల బయటకు రావాల్సి వచ్చింది. అండ్ కొన్ని రోజులు ముందు నేను స్టేటస్ పెట్టాను, ఊరికే పెట్టాను, టు బీ వెరీ ఫ్రాంక్. తర్వాత నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని రెస్పాన్సెస్ వస్తాయని. చాలా రెస్పాన్సెస్ అయితే వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇంతమంది ఇంత సపోర్ట్ చేశారా అని. ఎవరెవరు ఆ స్టేటస్కి రెస్పాండ్ అయ్యారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, మీ టైంని స్పెండ్ చేసినందుకు. బట్ ఐఎమ్ వెరీ సారీ, ఆ రోజు నేను ఎవరికి రెస్పాండ్ అవ్వలేదు. బికాస్ దీని గురించి ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే చాలామంది రెస్పాండ్ అయ్యారు కాబట్టి ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే నిజంగా అది కరెక్ట్ కాదనిపించింది. సో అందుకే ఒక చిన్న వీడియో చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను. అందుకే ఎవరికి రెస్పాండ్ అవ్వలేదు. అండ్ ఎస్, ఎందుకు నేను కృష్ణ ముకుంద మురారి సీరియల్ నుంచి బయటకు వచ్చాను, మీ అజంప్షన్ ఏంటి ఫస్ట్ చెప్తా, ఓకేనా? కొంతమంది చెప్పారు దట్ నా పేమెంట్ ఇష్యూ వల్ల, రెమ్యూనరేషన్ ప్రాబ్లం వల్ల అని. అదైతే అస్సలు నిజం కాదండి. ఎందుకంటే ఈ సీరియల్లో నా పేమెంట్ బాగుండేది, చాలా మంచి పేమెంట్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. దాని గురించి నేను 1% కూడా నేను మాట్లాడాను. బికాజ్ దాని నుంచి ఏం ప్రాబ్లం నాకు లేనే లేదు. సో దాని గురించి మాట్లాడి వేస్ట్ అనిపిస్తుంది. సో ఆ రీజన్ అయితే కాదు. అండ్ కొంతమంది చెప్పారు దట్ అగ్రిమెంట్ అయిపోయింది అందుకే అని. అది కూడా నిజం కాదండి. బికాజ్ ఎందుకంటే మీ ఏ సీరియల్ అయినా చూడండి, ప్రతి ఒక్క లీడ్ క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తారో, హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ, వాళ్ళందరికీ అగ్రిమెంట్లో స్పెసిఫిక్గా చెప్తారు దట్ ప్రాజెక్ట్ అయిపోయే వరకు మీరు ఈ క్యారెక్టర్ చేయాలి అనే విషయం. బట్ అది కొంతమంది నోటీస్ చేస్తారు, బట్ కొంతమంది నోటీస్ చేయరు. నేను కూడా నోటీస్ చేయలేదు. నేను కూడా 1 year వరకే అగ్రిమెంట్ అనుకున్నా. బట్ తర్వాత తెలిసింది దట్ ప్రాజెక్ట్ అయిపోయే వరకు అగ్రిమెంట్ ఉంది అనే విషయం. బట్ అగ్రిమెంట్ ఎలా అయిపోద్ది? బికాజ్ ఇంకా ప్రాజెక్ట్ జరుగుతుంది కాబట్టి, మధ్యలో నేను బయటకు వచ్చాను కాబట్టి అగ్రిమెంట్ది అయితే ప్రాబ్లం కాదు. బికాజ్ నా అగ్రిమెంట్ అయితే ప్రాజెక్ట్ అయిపోయే వరకు ఉంది, నా అగ్రిమెంట్లో ఉంది ఆ స్టేట్మెంట్. సో ఆ విషయం అయితే నిజం కాదు, దానివల్ల నేను బయటకు రాలేదు. అండ్ చాలామంది నాకు చాలా రెస్పాన్స్ వచ్చింది ఏంటంటే దట్ చాలామంది మిస్ అవుతున్నారు నన్ను ముకుందలాగా టీవీ స్క్రీన్ మీద అని. నిజంగా నేను కూడా మిస్ అవుతున్నాను. మీరెంత మిస్ అవుతున్నారో దానికన్నా ఎక్కువ మిస్ అవుతున్నాను. ఎందుకంటే నేను కదా ఆ క్యారెక్టర్ ప్లే చేశాను. డెఫినెట్గా ఆ ఫీల్ అయితే ఉంటుంది కదా, నాకు కూడా ఉండింది. నిజంగా చాలా ఫీల్ అవుతున్నాను. నేను కూడా చాలా మిస్ అవుతున్నాను. ఐఎమ్ రియలీ సారీ ఎవరెవరికి డిసప్పాయింట్ చేశాను. బట్ నేను మూవ్ అవ్వాల్సి వచ్చింది ఆ ప్రాజెక్ట్ నుంచి. నథింగ్ వాజ్ ఇన్ మై హ్యాండ్స్. సో అలా జరిగిపోయేది. అండ్ కొంతమంది చెప్పారు నేను డాన్స్ షో చేస్తున్నాను, అందుకే జీ తెలుగులో డాన్స్ షో చేస్తున్నాను వల్ల ప్రాబ్లం వచ్చింది మీకు అని. అదైతే నిజం కాదండి. ఎందుకంటే నేను కృష్ణ ముకుంద మురారి సీరియల్ చేస్తున్నప్పుడే నేను డాన్స్ షో ఒప్పుకున్నా. ప్యారలల్లీ 2 ప్రాజెక్ట్ చేస్తున్నాను నేను. నిజం చెప్పాలంటే సీరియల్ చేస్తున్నప్పుడు, సీరియల్ షూటింగ్ ఉన్నప్పుడు నేను ప్రాక్టీస్కే వెళ్ళేదాన్ని కాదు. బికాజ్ యూనో పొద్దున వెళ్తే నైట్ వచ్చేదాన్ని, నైట్ ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయడానికి నా వల్ల అయ్యేదే కాదు. ప్రాబబ్లీ మీరు డాన్స్ షో చూస్తే చెప్పేస్తారు నేను ఎంతవరకు ప్రాక్టీస్ చేశాను అవన్నీ. బట్ యా, ఎప్పుడు డాన్స్ షోకి అండ్ సీరియల్కి ప్రాబ్లం అయితే రాలేదండి. అది వేరు, అది ఆ చాప్టర్ వేరు అండ్ ఈ చాప్టర్ వేరు. సో డాన్స్ షో వల్ల నేను సీరియల్ అయితే క్విట్ చేయలేదు.
ఓకే. అండ్ ఎస్, వెరీ ఇంపార్టెంట్. చాలామంది చెప్పారు దట్ యూనో చాలా టూ మచ్ నెగటివ్ క్యారెక్టర్ అయిపోయింది, నెగటివ్ కమెంట్స్ రావడం వల్ల మీరు ప్రాజెక్ట్ క్విట్ చేశారనే విషయం. దీనికి నేను చెప్తాను దట్ ఒక 10% అయితే నిజం ఉంది. యా, అంటే వన్ ఆఫ్ ది రీజన్స్ బికాస్ దీనికి ముందు నేను చాలా క్యారెక్టర్ని నేను ప్లే చేశాను. బట్ మోస్ట్లీ ఏముంటుంది, ఒక క్యారెక్టర్కి ఉంటే ఒక పాజిటివ్ షేడ్ ఉంటుంది, లేకపోతే నెగటివ్ ఉంటుంది. బట్ దీంట్లో రెండు ఉండడం వల్ల నాకు చాలా నచ్చింది ఈ క్యారెక్టర్, అందుకే చేయాలనిపించింది కూడా. అండ్ చాలామంది చెప్పారు మీరు నెగటివ్ క్యారెక్టర్ చేస్తున్నారు, సెకండ్ లీడ్ చేస్తున్నారు అని. అది ఎలా సెకండ్ లీడ్ అవుతుంది ఆ క్యారెక్టర్? బికాస్ నేను ప్లే చేస్తున్న రోల్ కృష్ణ ముకుంద మురారి. టైటిల్ నేమ్లో ముకుంద అనే క్యారెక్టర్. సో ఆబ్వియస్లీ టైటిల్ రోల్స్లో ఉన్న వన్ ఆఫ్ ద టైటిల్ రోల్స్ ఉన్న క్యారెక్టర్ని నేను ప్లే చేస్తున్నాను. సో నోవేర్ అది సెకండ్ లీడ్ అవుతుంది. మేబీ దానికి కూడా కొంచెం నెగటివ్ షేడ్ ఉండడం వల్ల కొంతమందికి అలా అనిపించింది ఏమో. బట్ నోవేర్ అది సెకండ్ లీడ్ అయితే కాదు, బికాజ్ నాకు ఈక్వల్ ఇంపార్టెన్సే ఇచ్చారు వాళ్ళు. ఈ ముకుంద అనే క్యారెక్టర్ నాకు చాలా ఇష్టపడి ఒప్పుకున్న ఇది. అండ్ తర్వాత కొంచెం నెగటివ్ షేడ్ అయితే వచ్చింది. అండ్ నేను అదే చెప్తున్నాను కదా, నేనైతే కమెంట్స్ని చూస్తానండి. అండ్ నేను ఎక్కడ చెప్పలేదు అండ్ చెప్పను కూడా దట్ నేను చాలా బిజీ ఉన్నాను, కమెంట్స్ నేను చూడలేదు నా ఫొటోస్కి నా వీడియోస్కి అని నేను చెప్పను. బికాజ్ నేను 90% అయితే నేను చూస్తానండి. బికాజ్ నేను ఒక ఆర్టిస్ట్, ఇది నా దిస్ ఇస్ మై ప్రొఫెషన్. ఇప్పుడు నేను స్క్రీన్ మీద బాగా కనిపిస్తున్నానా, ఆడియన్స్కి ఇష్టమవుతుందా, నచ్చుతుందా, నేను నా యాక్టింగ్ ఎలా ఉంది, నా కాస్ట్యూమ్స్ ఎలా ఉంది, నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది. ఆబ్వియస్లీ ఇప్పుడు నా ముఖం నేను ఎన్నిసార్లు చూసుకుంటాను, నేను థర్డ్ పర్సన్ ఒపీనియన్ని నేను ఖచ్చితంగా నేను తీసుకుంటాను. ఇవన్నీ కాకుండా క్యారెక్టర్ గురించి చాలా దారుణంగా తిట్టిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఆ వీడియోకి పెడితే లైక్ వేరే ఎవరో పెట్టిన వీడియోకి కమెంట్స్ చేసుకుంటే దట్స్ ఓకే. అది కాకుండా నా పర్సనల్ ప్రొఫైల్లో వచ్చి కమెంట్ చేస్తారు కొంతమంది. అండ్ నాకు పర్సనల్గా చాలామంది మెసేజ్ చేసి చాలా హారిబుల్గా మాట్లాడారు. సో నేను అప్పుడు నవ్వుకున్నాను చాలాసార్లు, అరే ఏంట్రా ఎక్కడున్నారా, ఏ కాలంలో ఉన్నారు మీరు, క్యారెక్టర్లో టీవీలో క్యారెక్టర్ చూసి ఆ క్యారెక్టర్ని క్యారీ ఫార్వర్డ్ చేసి మళ్ళీ వాడి పర్సనల్ అకౌంట్కి వచ్చి మెసేజ్ చేయడం ఇస్ టోటలీ రాంగ్. ఎవ్వరికి అలా చేయకండి, బికాస్ ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ అనేది ఉండదు. ఓకే, ఫ్యాన్ పేజెస్ కానీ లేదా ఛానల్ నుంచి కానీ ఏదైనా ప్రోమో కానీ పెట్టారా, దాని కింద కమెంట్స్ చేయండి, ఎవరు వద్దు అని ఎవరు చెప్పట్లేదు. బట్ పర్సనల్ ప్రొఫైల్స్కి వచ్చి ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడడం ఇస్ నాట్ యాక్సెప్టబుల్. అది నిజంగా తప్పు. అది నాకు చాలాసారి జరిగింది, బట్ అయినా నేను పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నా. అండ్ చాలా కమెంట్స్ నాకు చాలా డిస్టర్బింగ్గా అనిపించింది. అంటే అంత హారబుల్ క్యారెక్టర్ నేను చేస్తున్నానా, లేదే, బికాస్ నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. ప్రాబ్లీ దీన్ని ఎవరిని బ్లేమ్ చేయనండి, నన్ను నేనే బ్లేమ్ చేసుకుంటా. ప్రాబ్లీ నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా నేను క్యారెక్టర్ మీద. ఎనీవేస్ నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది, నేను ఒక మంచి క్యారెక్టర్ని ప్లే చేశాను అని. డిసప్పాయింట్మెంట్ అయితే లేదు. సో కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. దట్స్ ఓకే, క్యారెక్టర్ అలా ఉంది, అలాగే ఉండాలి. బికాజ్ మీకు అలా జరిగింది అంటే కొంతమందికి నచ్చలేదంటే నిజంగా క్యారెక్టర్ విన్ అయిందనే అర్థం. ఇప్పుడు నేను కూడా తిడతాను, లేదన్నట్లేదు, బట్ చాలా గలీజ్ మాటలు ఉంది కదా, అది ఎవ్వరు యాక్సెప్ట్ చేసుకోరు. బికాజ్ మీరు ముకుందని స్క్రీన్ మీద చూస్తున్నారు, ఈ యష్మి గౌడ ముఖాన్ని స్క్రీన్ మీద చూస్తున్నారు. మీరు ఎంత ముకుందా అని పేరు పెట్టి తిట్టినా అది ఆల్మోస్ట్ ఒక 30% అది నాకే రీచ్ అవుతుంది కదా. బికాజ్ యూనో ఎండ్ ఆఫ్ ది డే నేను ఆ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఎస్ ట్రూ, నెగటివ్ కమెంట్స్ వల్ల యా కొన్ని నేను యాక్సెప్ట్ చేసుకోను, నా వల్ల అవ్వదు కూడా. మేబీ నా మెంటాలిటీ అలా ఉందేమో నాకు తెలీదు. దానికి కూడా అంటే నెగటివ్ కమెంట్స్ వల్ల కొన్ని క్యారెక్టర్ చాలా నెగటివ్ అయిపోతుంది, అలా ఆ రీజన్ కూడా మీరు అనుకోవచ్చు. సో ప్రాబ్లీ ఒక 10-15%. యా, నాకు వచ్చింది రెస్పాన్స్ అయితే మెజారిటీ ఇదే అయి ఉండింది. దట్ పేమెంట్ కోసం నేను బయటకు వచ్చాను, నెగటివ్ కమెంట్స్ కోసం బయటకు వచ్చాను, అండ్ అగ్రిమెంట్ అయిపోయింది దానికోసం నేను బయటకు వచ్చాను అని.
ఇవన్నీ ఏది నిజం కాదు. మెయిన్ రీజన్ ఏంటి అంటే యాక్చువల్లీ నాకు ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను సీరియల్ ట్రావెలింగ్, బికాజ్ మీ అందరికీ తెలుసు నేను బెంగళూరు అమ్మాయిని. సో నేను ఒక ప్రాజెక్ట్ చేయాలంటే నేను హైదరాబాద్కి ట్రావెల్ చేయాలి, మీ అందరికీ తెలుసు. కన్నడలో నేను ఈ ప్రాజెక్ట్ చేయట్లేదు ప్రస్తుతానికి. సో ఒక 3-4 ఇయర్స్ నాకు సీరియల్స్ చేస్తూ నాకని టైం దొరికేదే కాదు. నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి కానీ, ఫ్రెండ్స్తో కానీ, ఇప్పుడు నాకు ఏదైనా కొత్తగా ఏదైనా చేయాలి అంటే దానికి టైం దొరికేదే కాదు. పాపం చాలా మంచి ప్రాజెక్ట్ నుంచి నాకు ఏం ప్రాబ్లం లేదు. చిన్న ప్రాబ్లం ఉండే, బట్ చెయ్యాలి అని ఉంటే చెయ్యొచ్చు. అది చిన్న ప్రాబ్లం మ్యాటరే కాదు. డబ్బులు వస్తుంది, మంచి పేరు ఉంది బయట, నన్ను గుర్తుపెడతారు చాలామంది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఆ ప్రాజెక్ట్ కోసం. చెయ్యొచ్చు, బట్ మెయిన్ రీజన్ అది కాదు. సో నాకు కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉండడం వల్ల, అండ్ నాకు వేరే ప్లాన్స్ ఉండడం వల్ల, అండ్ నాకు మూవీలో చేయాలని చాలా ఆశ ఉండే. సో ఇప్పుడు మూవీస్లో చేయాలంటే మీ అందరికీ తెలుసు దాట్ ఏంటి బాడీ ఫిట్ అండ్ ఫైన్గా ఉండాలి, జిమ్కి వెళ్తూ ఉండాలి, వర్కౌట్ చేస్తూ ఉండాలి, డయట్ అవన్నీ చేస్తూ ఉండాలి అని నాకు ఎందుకు ట్రై చేశాను. ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు జిమ్కి వెళ్ళడం అండ్ డయట్ చేయడం అవన్నీ ఎందుకో నిజంగా వర్కౌట్ అవ్వలేదండి. ఐ డోంట్ నో వాట్స్ ద రీజన్. అన్నీ ట్రై చేసిన తర్వాత ఈ డిసిషన్ నేను తీసుకున్నాను. లేదు, నాకని నేను టైం తీసుకోవాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అది అవ్వదు, మీ అందరికీ తెలుసు. హై టైం ఇది. నాకు ఏం ట్రై చేసినా ఇప్పుడే నేను ట్రై చేయాలి. సీరియల్ ఎప్పుడూ ఉంటుంది. చాలా హార్డ్ డెసిషన్ ఇది, నాకు తెలుసు. చాలా మంచి సీరియల్ నుంచి నేను బయటకు వచ్చాను అనే విషయం, బట్ రావాల్సి వచ్చింది. నాకు వేరే ఆప్షన్ ఉండేది కాదు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల నేను బయటకు వచ్చాను. ఏ ప్రాబ్లం లేదు, ఏ అగ్రిమెంట్ ప్రాబ్లం లేదు. ప్రొడ్యూసర్ నా సైడ్ నుంచి వాడికి ఏం ప్రాబ్లం లేదు, ఆర్ వాళ్ళ సైడ్ నుంచి నాకేం ప్రాబ్లం లేదు. ఆ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని నిజంగా ప్రభాకర్ గారు నాకు హెల్ప్ చేశారు. ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల. నిజం చెప్పాలంటే నేను చెయ్యను అని చెప్పిన తర్వాత వాళ్ళు స్టోరీ అన్ని చేంజ్ చేశారు తప్ప, స్టోరీ చేంజ్ అయ్యింది అందుకే నన్ను తీసేశారు సీరియల్ నుంచి అనేది నేను యాక్సెప్ట్ చేసుకోను. నాకు తెలిసిన వరకైతే అది నిజం కాదు, బట్ బిహైండ్ ఏదైనా జరుగుంటే నాకు తెలీదు. బట్ నాకు తెలిసిన వరకు అయితే అది నిజం కాదు. నిజంగానే నేనే చెయ్యను అని నేను ఫస్ట్ చెప్పాను. ఇలా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంది సార్, ప్లీజ్ రీప్లేస్ చేసుకుంటారా అని. బికాస్ వాళ్ళకి కూడా చాలా టఫ్ డెసిషన్. ఎందుకంటే ఇంకో ఆర్టిస్ట్ ఆల్రెడీ వదిలేశారు ప్రాజెక్ట్ నుంచి. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఆర్టిస్ట్ అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేసుకోరు. బట్ నిజంగానే ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రభాకర్ గారు. అండ్ ఆల్సో చాలామంది చెప్పారు యూట్యూబ్ వల్ల అని. నిజంగా కాదండి. నేను సీరియల్ చేస్తున్నప్పుడు నాకు ప్లాన్ ఉండేదే కాదు నేను యూట్యూబ్ చేయాలి అనే ప్లాన్. తర్వాత మానేసిన తర్వాత ఏదైనా చెయ్యాలి అన్నప్పుడు నాకు యూట్యూబ్ చేద్దాం అని అనిపించింది. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నా ఓన్ కంటెంట్ ప్రొడ్యూస్ చేయాలని నాకు ఆశ ఉండే అని. సో అందుకే ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా నేను యూజ్ చేసుకుంటున్నాను. కాబట్టి ఇదే ఫుల్ ఫ్లెడ్జ్గా యూట్యూబ్ చేసుకోవాలి, ఏదో నేను సంపాదిస్తాను యూట్యూబ్ నుంచి అని కాదు. జస్ట్ ఒక చిన్న ప్యాషన్, చిన్న ఆశ కోసం అంతే నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. మీరందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థింక్ ఇప్పుడు ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఎందుకు నేను బయటకు వచ్చానని. పెద్ద రీజన్ అయితే లేదు. అండ్ యా, కొన్ని చెప్పొచ్చు, కొన్ని చెప్పకూడదు. నేను అండ్ యా, కొన్ని చెప్పొచ్చు, కొన్ని చెప్పకూడదు. నేను ఆ రిస్ట్రిక్షన్స్ అయితే నాకు కూడా ఉంది. బట్ ఎంతవరకు చెప్పొచ్చో అది నేను చెప్పాను. అండ్ సీరియల్ అయితే నిజంగా అండి ఫర్దర్ ఏమొస్తుంది స్టోరీ చాలా బాగుంది. బికాజ్ నేను బిఫోర్ నేను మానేస్తున్నాను అనే ముందు ఇలా స్టోరీ వెళ్తుంది అని చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా నచ్చింది. నిజంగా చాలా బాగుంది. చూడండి అండ్ ఎంకరేజ్ చేయండి. నాకు తెలుసు మీరందరూ చేస్తారు అనే విషయం, బట్ స్టిల్ నా సైడ్ నుంచి కూడా నేను చెప్తున్నాను. అండ్ ఎవరెవరికి డిసప్పాయింట్ అయినా సీరియస్లీ వెరీ సారీ. అండ్ ఖచ్చితంగా ఇంకో క్యారెక్టర్తో మీ ముందుకు నేనైతే వస్తాను, అదైతే నిజం. రాకుండా ఎట్లా ఉంటాను, ఇదే కదా నా జాబ్. సో ఐ హ్యావ్ టు డూ ఇట్. ఐ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. బట్ యా, కొన్ని రోజులు బ్రేక్ అయితే తీసుకుంటున్నాను. బికాజ్
ఆల్రెడీ రీజన్స్ అన్ని చెప్పాను ఎందుకు బ్రేక్ తీసుకుంటున్నాను అని. ఐ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. ఈ వీడియో షార్ట్గా ఉండాలి అనే అనుకున్నాను. సో అందుకే ఎంతవరకు చెప్పొచ్చు అంతవరకు పైన చెప్పాను. బట్ డెఫినెట్లీ అప్కమింగ్ వీడియోస్లో ఎక్కడైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను చెప్పుకుంటూ వెళ్తాను. బట్ ఈ వీడియోలో అయితే ఇంతవరకే నేను చెప్పగలిగాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరు నా స్టోరీకి రెస్పాండ్ అయ్యారో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో అందుకే సబ్స్క్రైబ్ అవ్వండి. And thank you so much for watching this video. Love you all. Bye bye. నేను ఏదైనా క్యారెక్టర్ చేయను. చాలామంది నన్ను సపోర్ట్ చేసుకుని వచ్చారు, ఎంకరేజ్ చేసుకుని వచ్చారు. దీనికి నేను ఎప్పుడు విలువలు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ విత్ మీ ఇన్ దిస్ జర్నీ. రిమెంబర్, ఫర్ ఎవ్రీ బిగినింగ్ దేర్ షుడ్ బి ఎన్ ఎండ్. బట్ దిస్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. మళ్ళీ మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి తొందరలోనే మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, గుడ్ బై.